ఇక్కడ మాట్లాడుతున్నటువంటి క్రమం చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచాలకు సుఖం లేదు, మానవత్వానికి మడగలేదని నేటి రోజుల్లో క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులు ఎంత దారుణయో, ఎంత భయంకరంగా ఉన్నో చూస్తున్నాం. అందుకు భిన్నంగానే ప్రవీణ్ పగడాలన్న గారు సత్యం కోసం అన్వేషించిండు, సత్యాన్ని ఈ సమాజానికి చెప్పిండు. ఆయన ఏ అయితే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ న్యాయం గెలిచింది. ఇది ప్రవీణ్ పగడాలన్న న్యాయమైనటువంటి కోరిక. ఇక్కడ ఆయన బ్రతికి లేకపోయినా కూడా ఆయన మాటలు, ఆయన చేసిన పోరాటము నిరంతరం క్రైస్తవ సమాజానికి ఎప్పుడు కూడా ఉంటుందనేటువంటి నేపథ్యం ఉంది. అత్యున్నతమైన న్యాయస్థానంలో ఆయన పోరాడినటువంటి తీరు, ఆయన పెట్టినటువంటి అనేకమైనటువంటి జడ్జిమెంట్లు అన్నీ కూడా వచ్చాయి. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. సుప్రీం ధర్మాసనం తీర్పు శిరోధైర్యం. సుప్రీంకోర్టులో భారత రాజ్యాంగం గర్వించి విజయం సాధించింది. చూసినావా, సుప్రీంకోర్టులో ఏమైంది? భారత రాజ్యాంగం గర్వించి విజయం సాధించింది. అన్వేషణ పిటిషన్ మతోన్మాదుల కుట్రను మట్టి గర్పించిన సుప్రీంకోర్టు. ప్రభుత్వాల పద్ధతి తప్పితే న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తాయి. అన్ని మతాల సామరస్య స్వేచ్ఛకు భంగం కలగకూడదు. రాజ్యాంగం హక్కులను విరుద్ధంగా క్రైస్తవులు ఎప్పుడు నడుచుకోలేరు. హైదరాబాద్ జంట నెలల క్రైస్తవ ప్రముఖుల సమావేశం సక్సెస్. క్రైస్తవ ప్రముఖులు కదిలి వచ్చిన ఐక్యతను చాటారు. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం ఇది. మన పత్రిక, మన టీవీ ఛానల్, అందుకోసమే ప్రధానంగా రాసిన వార్త. ఏమైపోయింది? సుప్రీంకోర్టు కూడా ధర్మాసనం తీర్పిచ్చింది. ఏ మతాలు ఎవరైనా కూడా వాళ్ళ స్వేచ్ఛను బంధించేటువంటి సందర్భాలు మతాలు చేస్తే సుప్రీం ధర్మాసనం న్యాయం చేస్తుంది. అందుకోసమే ప్రధాన వార్త రాయడం జరిగింది. మంచంలోకి సుఖం లేదు, మానవత్వానికి మడగడలేదని నేటి రోజుల్లో క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడిలో దృష్ట్యా చరిత్ర పూటాలని తిరగరాసిన మంచోడు సుఖంగా ఉన్నట్లు ఎక్కడ లేదని డాక్టర్ బరిగెల శివ వివరించారు. శనివారం సికింద్రాబాద్